రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. పాలసీలో 15,000 ఎవరికి ఇవ్వాలి, ఏ పరిధిలో ఇవ్వాలి, ఎట్లా ఇస్తే రైతుకి న్యాయం జరుగుద్ది, ఏ రకంగా చేస్తే మంచిది, మీ సలహాల ప్రకారమే రైతు భరోసా కార్యక్రమం ముందుకు సాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం చేయలే. ఇది పాత రైతు బంధే నడుస్తుంది. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి. రేపు బడ్జెట్లో పెడతాం. బడ్జెట్ కంటే ముందు రైతు కిసాన్ కూడా, కాంగ్రెస్ కిసాన్ కూడా మీరు కూడా మాకు సలహాలు పంపించండి. మీ సలహాల మేరకి నాకు భగవంతుడు మీరు ఎంత శిక్షిస్తే అంత మీకోసం రైతాంగం కోసమే పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ, ఇంకా 4 రోజులు టైం ఉంది. నిన్ననే చల్లబడింది. రఘురామరెడ్డి గారు అడుగు పెట్టారు. కొద్దిగా ఎండ